హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా కార్తీక దీపం టుడే ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాము. చాలా అంటే చాలా చాలా షాకింగ్ విషయాలే జరిగాయి అని చెప్పొచ్చు. అసలు కార్తీక్ అయితే ఈరోజు ఒక తెలియని పెద్ద అసలు ఏంటంటే షాకింగ్ విషయం అయితే ఇంకా కార్తీక్ అయితే తెలుసుకున్నాడనమాట. అసలు పారు జోష్న ఎందుకింత కుట్ర పన్నుతున్నారు, వాళ్ళ కుట్రలు మొత్తం బయట పెట్టేశారు. అసలు ఏం జరుగుతుంది, ఇంకా ఎవరికి శౌర్యకి కార్తీక్ మధ్య గొడవ జరుగుతుందా, శౌర్య కార్తీక్ని అర్థం చేసుకోనుందా, లేదా అసలు పారు చెప్పిన మాటల వల్ల అసలు శౌర్య అలాగే పారు చెప్పినట్టుగా చేస్తుందా, అసలు జోష్న కూడా పెద్ద షాక్ ఇచ్చేస్తారనమాట. పారుకు జోష్నకైతే ఈరోజు అయితే గట్టిగా పడుతుంది. అక్కడ వాళ్ళ అమ్మ నాన్న తాత నుంచి ఇక్కడ కార్తీక్ నుంచి చాలా సూపర్ సీన్ అని చెప్పొచ్చు. అస్సలు మిస్ అవ్వకండి, డోంట్ మిస్ ఇట్, ఎండ్ వరకు చూసి ఎంజాయ్ చేయండి అందరూ. ఇంకా వీడియోలోకి వెళ్తే ఏంటి అని అంటే, ఇంకా కాంచన మాత్రం కార్తిక్‌ని అండ్ దీపాని అయితే చాలా మాటలు చాలా అవమానపరుస్తుందనమాట. అసలు శౌర్యని నీ దగ్గర పడుకోబెట్టొద్దు అని చెప్పన్నాను. శౌర్యని కాలు తన్నింది. నీకప్పుడు గంత పెయిన్ వచ్చింది. అయినా నేను ఏమైందంటే కూడా అసలు ఒక మాట చెప్పలేదు. దాసిపెట్టేశారు. ఏ విషయాన్ని కూడా నాకు చెప్పరు. కార్తిక్‌ని అంటుందన్నమాట, నువ్వేమో నా మాట వినవు. నీ భార్య నీ బిడ్డనేమో నీ మాట వినరు. వాళ్ళకి నచ్చిందే చేస్తావు అంతే. నీ ఇష్టం ఉండదు. వాళ్ళ ఇష్టం ఉన్నట్టుగానే నువ్వు చేస్తావు. దీప ఎలా చెప్తే అలానే వింటావు అంతే. అది మంచా చెడా అసలు ఏంటి అనేది ఒక నిమిషం కూడా ఆలోచించవు. అసలు తాత అంత కష్టపడి అంత ప్రేమగా అసలు అన్నయ్య అందరూ వచ్చి అంత రిక్వెస్ట్ చేసి వాళ్ళు అంత కేర్గా ఆలోచించి చెప్పినా కానీ అసలు మొండి వాళ్ళలాగా ఇంత వినట్లేదు ఇద్దరు మీరు. దీప అసలు ఎందుకు ఇంత మూర్ఖంగా ఆలోచిస్తున్నావు చెప్పు. అసలు నీకు అవసరం లేదేమో. నాకైతే ఇది ప్రాణం నీ కడుపులో ఉందైతే ఇది ఖచ్చితంగా నేనైతే కోపం వల్ల అనడం లేదు, నాలో ఉన్న బాధతో అంటున్నా, అర్థం చేసుకోండి. అసలు కార్తీక్ నువ్వే చెప్పాలి, నాకు చాలా అంటే చాలా బాధేస్తుంది అని చెప్పి చాలా ఎమోషనల్ అయిపోతుంది అనమాట కాంచన. అప్పుడు అనసూయ అంటుందన్నమాట, ఏంటి కార్తీక్ బాబు నువ్వైనా అర్థం చేసుకోవచ్చు కదా, అక్క ఎంతలా బాధపడుతుంది, నువ్వైనా దీపకు చెప్పొచ్చు కదా అని చెప్పేసి అంటే, ఎవరు వినేటట్టు ఉన్నారు చెప్పు, ఎవరైనా వినేటట్టు ఉన్నారా నా మాట, ఎవరికి నచ్చింది వాళ్ళే ఇస్తారు, ఎవరికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదని చెప్పి కార్తీక్ బాబు దీప సైడ్ చూసుకుంటూ ఇంకా బాధగా లోపలికైతే వెళ్ళిపోతాడనమాట. ఇంకా దీపనైతే ఎమోషనల్ అవ్వుకుంటూ ఏడ్చుకుంటూ ఇంకా కాంచన అన్న మాటలకు చాలా బాధపడుతుంది. ఇంకా ఏమంటుందంటే, తెలుసు బావా నువ్వు ఏమనలేవు, నేనే చెప్పాలి అందరికీ సమాధానము అని చెప్పి ఇంకా ఎమోషనల్ అవ్వుకుంటూ ఉంటుందన్నమాట దీప మాత్రము. ఇంకా అప్పుడే ఇంకా దశరథనైతే ఇంకా ఎవరికి శివనారాయణకైతే ఇంకా జోష్న చెప్పిన ఒక అబద్ధమైన విషయం వాళ్ళకి అది గుడ్ న్యూస్ అనమాట. ఇంకా పెళ్ళికైతే ఒప్పుకుంటుంది కదా జోష్న, ఆ విషయాన్ని అయితే అందరికీ చెప్పేస్తాడనమాట. నాన్న ఇలా జోష్న పెళ్ళికి ఒప్పుకుంది అని చెప్పేసి ఇంకా శివనారాయణ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. ఏంటిరా ఈ విషయం ఇంత డల్గా ఇంత లేట్గా చెప్తావు, అసలు ఎప్పుడు చెప్పాలో చెప్పు అని చెప్పి ఇంకా సుమిత్రని అయితే పిలుస్తుందనమాట. సుమిత్రని పిలిచి, సుమిత్ర నాడు స్వీట్స్ తీసుకురాపో, అసలు ఎంత గుడ్ న్యూస్ అంటే, ఏమైంది మామయ్య ఏమైంది అంటే, జోష్న పెళ్ళికి ఒప్పుకుందంటమ్మా, అసలు దశరథ ఇప్పుడు చెప్తున్నాడు, నడు స్వీట్స్ తీసుకురాపో అని చెప్పైతే అనేసరికి ఇంకా అందరూ హ్యాపీగా ఇంకా సుమిత్రనైతే ఇంకా స్వీట్స్ తీసుకురావడానికి అయితే వెళ్తుందనమాట. అప్పుడే ఇంకెవరు పారు అంటుందన్నమాట, ఏంటి అసలు ఒప్పుకున్నావా, నాతో కూడా అనలేదేంటి నువ్వు అని చెప్పేసి అనేసరికి ఇంకా శివనారాయణ అయితే మంచి పని చేశాడనమాట. హో అవునా, అసలు నీ వల్లనే, నువ్వు చెప్పడం వల్లనే జోష్న ఒప్పుకుందేమో, నువ్వే ఒప్పించావేమో అని నేను అనుకుంటున్నాను, నేను అప్రిషియేట్ చేద్దాం అనుకుంటున్నాను, నీ నోట్లోనే ఫస్ట్ స్వీట్ పెట్టాలనుకున్నాను, కానీ అసలు నువ్వు కాదా చెప్పింది అనేసరికి ఇంకా పారు అయితే మనసులో అనుకుంటుందన్నమాట, ఛీ ఊకేనన్నా నోరు జారితి, నేనే ఆ మంచి అనేది నేను కొట్టేసుకోనన్నా పోకపోతే వేస్ట్గా ఊరుకొని ఆయనతో నోరు జారినట్టు అయింది, చిచి ముసలోని ముంగట ఇజ్జత్ పోయింది అని చెప్పేసి ఇంకా మళ్ళీ కవరింగ్ చేసేదనమాట. ఏంటండి నేను చాలా ప్రయత్నించాను, నేను చాలా కృషి చేశాను, చాలా కష్టపడ్డాను, జోష్న నా వల్లనే ఒప్పుకుంది, నేను చాలాసార్లు చెప్పాను, కావాలంటే అడగండి అని అంటే అప్పుడు శివనారాయణ అంటాడనమాట, ఓహో తెలుసు తెలుసు నువ్వు చాలా కష్టపడ్డావు, చాలా చేసావు కానీ తెలుసు నాకు, కానీ సుమిత్ర వెళ్ళి నువ్వు స్వీట్స్ తీసుకురాపో అనేసరికి ఇంకా సుమిత్ర వెళ్దామని వెళ్ళేసరికి ఇంకా జోష్న అయితే అంటుందన్నమాట, ఆగండి ఎట్లాంటి స్వీట్స్ ఏం అవసరం లేదు నాకు, ఇదేం ఫస్ట్ కాదు నేను పెళ్ళికి ఒప్పుకుంది, ఆల్రెడీ ఇంకా 2 సార్లు నేను ఇలానే ఒప్పుకున్నాను, నా 2 సార్లు నా పెళ్ళి క్యాన్సిల్ అయ్యింది, ఇది నేను 3వసారి, ఎందుకంత ఇదే కొత్తగా నేను ఒప్పుకున్నట్టు కొత్తగా జరిగినట్టు ఎందుకంత ఎగ్జైట్గా ఎందుకంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీరు అని చెప్పి జోష్న అయితే సీరియస్ అవ్వడం అయితే జరుగుతుంది.
అప్పుడు పారు అంటదనమాట, "ఇది సెలబ్రేట్ చేసుకునే విషయమే కదనే! వద్దంటవేమే స్వీట్సు 2 అయినా, 3 అయినా మళ్ళీ ఒప్పుకున్నావు గదా నువ్వు పెళ్ళికి. మంచిగా పెళ్లి రంగరంగ వైభవంగా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాడు కదా తాతయ్య. ఎందుకొద్దంటున్నావు స్వీట్స్ ఇంత హ్యాపీ మూమెంట్‌ని? ఎందుకు హ్యాపీగా షేర్ చేసుకోవద్దంటున్నావు?" అప్పుడు జోష్న అంటుందనమాట, "ఈ తీపి వెనక చాలా చేదు నిజం ఉంది ఆంటీ ఒకటి భామ" అనేసరికి, "ఏంటి అది?" అని చెప్పి ఇంక అందరూ షాక్ అయిపోతారనమాట. ఏంటి అంటే, నేను ఒప్పుకుంది ఇప్పుడు ఒకటేసారి కాదు, ఇది మూడోసారి. అయినా నాకు పెళ్లి చేయాలని ఇంత ఆతృతగా ఉంది అనంటే, అసలు ఈ పెళ్లి ఖచ్చితంగా చెయ్యాలి ఎలాగైనా అని చెప్పి కూడా, దీని వెనుక కూడా ఒకటి చేదు నిజం ఉంది అని చెప్పి అంటుందనమాట. ఏంటి ఆ చేదు నిజము అని చెప్పి పారు అడుగుతుంది. ఈ మూడో పెళ్లి నాకు ఖచ్చితంగా పెళ్లి చేయాలనడానికి గూడా చాలా గట్టి కారణం ఉంది. అంటే కారణమా? ఏంటి అంటే అప్పుడు జోష్న అంటుందనమాట, "అవును డ్యాడీ. మనం కావలసిన వాళ్ళు మనతో ఉండాలి అని అనుకున్నప్పుడు దానికి అడ్డు ఉండకుండా అడ్డు తొలగించే వారిని, అడ్డుగా ఉన్నవారిని ఏదో ఒక విధంగా తప్పించుకోవాలని చెప్పి ఇప్పుడు నన్ను ఈ పెళ్లి చేస్తున్నారు నాకు." ఇంకా షాక్ అయిపోతారనమాట. ఏంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి. ఏంటి అసలు నువ్వు మాట్లాడేది ఏమైనా అర్థమవుతుందా? అని చెప్పేసి ఇంకా సుమిత్ర అనేసరికి అప్పుడు జోష్న అంటుందంట, "అవును మమ్మీ. అవును. అసలు మీరు చేసేది ఏమైనా బాగుందా చెప్పు? తాతయ్య దీప పైననే ఉంటాడు. కార్తీక్ బావ దీప, దీప, దీప అంటాడు. ఇంకా మీరు అంతే. నా కూతురు, నా కూతురు అని చెప్పి సారే, పండ్లు ఇంక అన్నీ తీసుకెళ్ళి తనకు పెట్టడము. తను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత తనకి నచ్చినవి తనకేమేం కావాలో తని మంచి చెడులు అన్నీ చూసుకోవడము. దీపక్ ఏమన్నా అయితే చూసుకోవడానికి కార్తీక్ బావున్నాడు. వాళ్ళ అత్తుంది, వాళ్ళ మేనత్తుంది కదా! మీరెందుకు వెళ్ళడం అసలు? దీప మీకేమవుతుంది? ఎందుకు వెళ్ళాలి? పని మనిషి పైన అంత కేర్ చూసుకోవడం ఎందుకు? అసలు మీరెందుకెళ్ళాలి చెప్పు? ఏమైనా దీప మీరు చెప్పగానే వింటుందా? మీరు అవన్నీ చేసి అంత ప్రేమగా చేసినా కానీ అసలు దీప మీ మీ మాట ఏమైనా ఇందా? తాత చూసావు కదా! నీ మాట ఏమైనా విందా చెప్పు? నువ్వు రావద్దు పనికి అంటే నేను వస్తాను అని చెప్పేసి అన్నది. అసలు దీప ఏమైనా నీ మాట వింటుందా చెప్పు? నేనేమో ఎన్ని మాటలు పడాలి, ఎన్ని మాటలు అంటారు నన్ను, అన్ని మాటలన్నా మీరు ఏమన్నా ఏం చేసినా నేను పడాలి, మళ్ళీ మీతోనే ఉండాలి. కానీ దీప అలా ఉంటుందా చెప్పు? అయినా మీకు దీప అంటేనే ఇష్టము. నేనంటే ఇష్టం లేదు మీకు. ఎలాగో అలాగా నన్ను ఎక్కడికో అక్కడికి పెళ్లి చేసి పంపించేసేయాలి. నేను మీకు అడ్డుగా ఉండొద్దు అని చెప్పి అనుకుంటున్నారు అని చెప్పైతే ఇంకా జోష్ననైతే గట్టి గట్టిగా అరుస్తుందనమాట. అరిచేసరికి ఇంకా సుమిత్ర అంటుంది, "ఏంటే నీ మాటలు అసలు ఏమైనా అర్థం అవుతున్నాయా నీకేమైనా?" అని చెప్పేసి అనేసరికి, "అవును మమ్మీ. ఏంటి అర్థమయ్యేది చెప్పు? నువ్వు నా ముందు దీపని బిడ్డ, బిడ్డ, బిడ్డ అని చెప్పి ఒప్పుకొని తనని అంత ప్రేమగా చూసుకుంటే, నేను నీ ముందు ఇంకో వేరే వాళ్ళని నా తల్లి, నా తల్లి, అమ్మ, అమ్మ అని పిలిస్తే నీకేం కోపం రాదా? నీకేం బాధ అనిపియదా? సేమ్ నువ్వు ఆ పొజిషన్‌లో నువ్వెలా బాధపడతావో, నువ్వు దీపని బిడ్డ, బిడ్డ అని చెప్పి మన బిడ్డ, నా ప్రేమ అని చెప్పి నువ్వు ప్రేమగా చూస్తుంటే గూడా నేను అలాగే బాధపడుతున్నాను. సేమ్ నా బాధ ఎందుకు అర్థం చేసుకోవట్లేదేంటి నీకు? నా బాధ అసలు ఎవ్వరికి అర్థం కాదు. అసలు నేనెవరికి అర్థం కాదు. అసలు నా గురించి ఏమైనా పట్టించుకుంటున్నారా? నేనింత బాధపడుతున్నాను. అసలు ఏమనుకుంటారు? ఏం చేస్తున్నారని చెప్పేసి చెప్పు. అసలు వద్దు, వద్దు అంటే దీపకి వెళ్ళి డాక్టర్‌ని తీసుకెళ్ళి డాక్టర్‌కి చూయిస్తారు. ఎందుకు తీసుకెళ్ళాలి? మీరసలు ఎందుకు చూయించాలి? దీప మంచితనాన్ని ఎందుకు మీరు కోరుకోవాలి? దీపను మంచి చూసుకోవడానికి హాస్పిటల్ చూయించడానికి దీపకి ఫ్రూట్సు అండ్ వచ్చేసి సారే, ఇంకా చీర అవన్నీ ఎందుకు పెట్టాలి? మీకేం అవసరం పెట్టడానికి? అసలు దీప ఏమవుతుంది మీకని చెప్పి గట్టి గట్టిగా అరుస్తుందనమాట. ఈ ఇంట్లో పని వాళ్ళకున్నంత మర్యాద, రెస్పెక్ట్ కూడా అసలు నాకు లేకుండా పోయింది. అసలు ఏం మనుషులో మీరసలు నాకు ఏం అర్థం కావట్లేదు. మీ బిహేవియర్, మీ ప్రవర్తన నాకు అసలు నచ్చట్లేదు. అసలు నా మంచయితే అసలు మీరు కోరుకోవట్లేదు. నా హ్యాపీనెస్ కోరుకోవట్లేదు మీరు. అసలు మీకు నచ్చింది చేస్తున్నారు అని చెప్పేసి ఇక జోష్ననైతే గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. పారైతే ఆ! ఆ! అన్నట్టుగా ఇంకా ఇలా ఉంటుందనమాట. ఇంకప్పుడు పారు అంటదనమాట, "అయ్యో! ఎందుకే అంత కేర్ తీసుకుంటున్నారో తెలుసా? మీ తాతనే గదా! ఇంక దీప కడుపులో ఉంది సాక్షాత్తు కాంచన వాళ్ళ అమ్మగారు అని. అందుకే అలా చేస్తున్నారు" అనేసరికి ఇంక అప్పుడే శివనారాయణ అంటాడనమాట, "గారు, గీరు అన్నావనుకో దవడలు మొత్తం పగిలిపోతాయి" అని చెప్పి పారుకు గట్టి వార్నింగ్ ఇస్తాడు. ఇక పారు భయపడి వెనక్కి జరిగిపోతుందనమాట. అప్పుడు శివనారాయణ అంటాడు, "ఖచ్చితంగా చేస్తాను. నా బిడ్డ సంతోషంగా ఉండడానికి నేను ఏదైనా చేశాను. నా బిడ్డే అనుకుంటుంది తన అమ్మ ఉంది దీప కడుపులో అని చెప్పి. అందుకే నేను గూడా నా బిడ్డ సంతోషానికి నేనసలు ఎట్లాంటి అడ్డంకులొచ్చినా నేను తొలగిస్తాను. నా బిడ్డ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను. నా బిడ్డే కోడలి కోసం నేను ఏదైనా చేశాను. నా బిడ్డ కోడలు హ్యాపీగా ఉండడానికి, తన మంచి చెడులు చూసుకోవడానికి నేను 100% ఉంటాను. నేను 100% చేస్తాను. ఎవరేం చేస్తారో చేసుకోండి. అసలు ఆపే ప్రసక్తే లేదు. నేను దీపని ఇప్పటి నుంచి, ఈ క్షణం నుంచి నేను ఖచ్చితంగా చేస్తాను.
తను డెలివరీ అయ్యి తను ఒక పాపకి జన్మనిచ్చేంత వరకు ప్రతి ఒక్క దాంట్లో నేను హెల్ప్ చేశాను. ప్రతి ఒక్క దాంట్లో అండగా ఉంటాను. నేనొక తాతయ్యగా ఖచ్చితంగా చేస్తాను అని చెప్పేసి అనేసరికి ఇంక అప్పుడే కాంచన అంటదనమాట. ఇంకేందిగ తాతయ్య అని గూడా పిలిపించుకోండి అని జెప్పేసంటే, ఓహో! ఇదేమో మంచిగుంది గదా పారు! ఇప్పటి నుంచి మంచి ఐడియా ఇచ్చావు గదా నాకు. నేను అలాగే పిలుచుకుంటానులే. ఇన్ని రోజులు పెద్దయ్య, పెద్దయ్య అని పిలుచుకున్నాను. ఇప్పుడు అలా పిలుచుకోను. తాతయ్య అని అనుమని చెప్తాను. ఎందుకంటే నా కూతురు వాళ్ళ కోడలు కాబట్టి నేను తాతయ్యనే అయితాను కదా! నన్ను తాతయ్యనే అనుమని చెప్తాను నేను. అప్పుడు జోష్న అంటుంది, "ఓకే తాతయ్య. ఓకే. ఇంక ఏం చేయలేని పరిస్థితి. వామ్మో! నేను ఎన్ని చేసినా గాని వీళ్ళు వినేటట్టు లేరు." ఇంక అని చెప్పి ఫ్లేట్ మారుస్తుందనమాట. మార్చి ఏమంటుందంటే, "ఓకే తాతయ్య. ఓకే. కాంచన అత్తయ్య కంటే ఏంటి ఆడపడుచు కాబట్టి తనకు చేస్తున్నారు. అసలు తనకెందుకు చేస్తున్నారు?" అని చెప్పేసి అనేసరికి ఇంక చెప్పాను కదా! నా కూతురు అంటే నా ఆడపడుచు. నా ఆడపడుచు కోడలు అంటే తను కూడా నాకు ఒక మా ఇంటి మహాలక్ష్మి, మా ఇంటి కోడల్లాగా, మా ఇంటి కూతురులాగానే కదా! అందుకే మేము అలా చూసుకుంటున్నాము అని చెప్పి ఇంకా గట్టిగా వార్నింగ్ లాగా గట్టి డిసిషన్ లాగా చెప్పేస్తారనమాట. ఇంకా అప్పుడు దశరథ అంటాడనమాట, "నాన్న నువ్వు ఒకసారి నాకు చెప్పావు చూసావా? వింత లేనివాడు విద్య పశువు అని చెప్పి అన్నావు కదా నాన్న! చిన్నప్పుడు రాయించావు గదా! నేను చదువుకోకపోతే. అది కాదు నాన్న. బుద్ధి లేనివాడు వింత పశువు నాన్న. అసలు మన కూతురు చేసేది కూడా అదే ఇప్పుడు. తనకి అందరూ హ్యాపీగా ఉండడం, ఒకరికి హెల్ప్ చేయడము, అట్లాంటివి ఇష్టం ఉండవు. ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడము, ఎదుటి వాళ్ళను బాధ పెట్టడము, ఎదుటి వాళ్ళను శత్రువుగా చూడడమే ఇష్టము. అసలు నీకు నాకు అట్లాంటివి లేదు. అసలు మన కూతురికెందుకు అలా వచ్చాయి నాకు అర్థం కావట్లేదు. అసలు మన ఇంటి ఫ్యామిలీ కూతురులాగా అసలు లేనే లేదేంటి? అసలు ఎంత వెరైటీగా ఉంది అసలు తన బిహేవియరు, తన ప్రవర్తన అంతా చాలా మూర్ఖంగా, చాలా క్రియేషల్‌గా ఆలోచిస్తుంది అని చెప్పి ఇక దశరథ అనేసరికి ఇంకా అప్పుడు శివనారాయణ అంటాడనమాట. ఏంటి పక్కన ఉంది కదా! ఇంక నేర్పిస్తుందన్నమాట అంతా అని చెప్పేసి ఇంకా అనుకునేసరికి ఇంక అప్పుడు పారు అంటుంది. ఏంటని నేనెందుకు నేర్పిస్తాను చెప్పు? నాకెందుకు కోపము? నువ్వు దీపం చూస్తే ఏం కోపము? ఇంకా మీ కూతురిని చూస్తే ఏం కోపము? నాకేమైనా కోపము? ఇంకేమైనా కూడా ఎత్తియండి. ఇంకేమైనా కూడా పెట్టండి. నేనేమైనా ఒక్క మాటనన్నా అన్నానా? నేనేమైనా అసలు ఎందుకు పెడుతున్నారు? మీరెందుకు చేస్తున్నారు? ఎందుకు ఇవన్నీ అని చెప్పి గొడవ చేశానా? నేనేమైనా అన్నానా? నన్నెందుకు అంటున్నారండి? నేనెందుకు నేర్పిస్తాను దానికి చెప్పండి? దాని బాధ అది. అది చూస్తుంది. ఎందుకంటే కార్తీక్ పెళ్లి చేసుకోలేదు. ఇంకా దీపని ఎందుకు చూడాలి అన్నట్టుగా వాళ్ళిద్దరూ దాన్ని గూడా మోసం చేశారు కాబట్టి దానికలా ఉంది. నాకెందుకుంటుందండి? నేనెందుకు అంటాననంటే, "అరే! నువ్వెందుకు కించపరుచుకొని ఎగురుతా ఉన్నావు? నేను నిన్నన్నానా? అంటే నువ్వు ఆల్రెడీ మాకు తెలియకుండా తనకి నేర్పిస్తున్నావు. నువ్వే గదా పెద్ద. అది మెయిన్ జోష్న ఇలా గావడానికి గల కారణమే నువ్వు. నువ్వే తనకి బుర్రలో మొత్తం నెగెటివ్ అంతా, వాళ్ళ పైన చెడు అంతా, శత్రువులు అండ్ వాళ్ళకి కోపాలు, ఆవేశాలు అంతా నేర్పించింది నువ్వు. ఎందుకంటే నీ కుళ్ళు బుద్ధి అలాగే ఉంటుంది గదా! నీ బుద్ధియే తనకు గూడా నేర్పించావు. నీతోనే ఉంటుంది గదా ఎక్కువ. అందుకే అలా నేర్పించావు. నీ వల్లనే జోష్న అయింది అని జెప్పి పారునైతే శివనారాయణనైతే కడిగి పడేస్తాడనమాట. ఇంకా అలా అన్న తర్వాత ఇంకా శివనారాయణ గట్టిగా చెప్పేస్తాడు. ఎవ్వరేమైనా అవసరం లేదు నాకు. నేను దీపని ఖచ్చితంగా చూసుకుంటాను. నేను ఖచ్చితంగా నా ఇంటి బిడ్డలాగానే చూసుకుంటున్నాను. ఎవరేం చేస్తారో చెయ్యండి అని చెప్పేసరికి, మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి. అసలు నేను ఎన్ని చెప్పినా మీకు అర్థం కాదు. నా బాధ మీకు అర్థం కాదు అని చెప్పేసి ఇంకా కోపంగా ఇంకా జోష్న అండ్ పారు అయితే వెళ్ళిపోతారనమాట. ఇంకా అప్పుడే ఇంకా సుమిత్ర అండ్ దశరథ వచ్చి ఇంకా రూమ్‌లోనైతే కూర్చుంటారు. కూర్చున్నాక సుమిత్రనైతే ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకండి జోష్న మరి ఇంత మూర్ఖంగా ఆలోచిస్తుంది? అసలు ఇలా ఎలా చేస్తుంది చెప్పండి? అసలు దాన్ని పెళ్లి చేసి దూరం పంపించేయాలండి ఎక్కడికైనా అసలని చెప్పి ఇంక సుమిత్ర గట్టి నిర్ణయం తీసుకుంటుందనమాట. దానికి దశరథ షాక్ అయిపోతాడు. "ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావేంటి? మన కూతురు ఒక కూతురిని దూరం ఎవరికీ కనపడకుండా పంపిస్తామా?" అంటే, "అది ఇక్కడుంటే ప్రతి ఒక్కరి మీద కార్తీక్ దీపం మీద చాలా కోపంగా, ఈర్ష్యంగా, ద్వేషంగా ఇంక వాళ్ళని ఎప్పుడు బాగుపడకుండా, వాళ్ళని నిమ్మలంగా ఉండనీయకుండా, వాళ్ళని ప్రశాంతంగా ఉండనీయకుండా చేస్తదండి. అందుకే దాన్ని ఇక్కడ ఏవి పట్టించుకోకుండా దాన్ని దూరంగా పంపించేసామనుకో దానిదదే ఉంటుంది. ఇక్కడ దగ్గర ఉందనుకో ఇంకా మళ్ళీ అలాగే కార్తీక్‌ని గానీ, అండ్ దీపని గానీ ప్రశాంతంగా ఉండనీయదు. అసలు కార్తీక్ ఏం చెయ్యలేని పరిస్థితి, ఏం చెప్పుకోలేకపోతున్నాడు. అలాగే కాంచన అక్క గూడా అసలు ఏం చెప్పుకోలేకపోతుంది. చాలా బాధపడుతుంది జోష్న చేసే విషయాలకి అసలు అని జెప్పేసి అంటే, అవునా అసలు నీకు చెల్లి ఏమైనా చెప్పిందా? అంటే చాలా బాధపడుతుందండి కాంచన. ఇంకా జోష్న చెప్పింది గదా! అగ్రీమెంట్ ఇచ్చారు. ఖచ్చితంగా అగ్రీమెంట్ ప్రకారమే ఉండాలి. లేదంటే ఇంకా బావుండది అని చెప్పి జోష్న గట్టిగా వార్నింగ్ ఇచ్చింది గదా! అగ్రీమెంట్ రాసుకుంది గదా! ఆ అగ్రీమెంట్ గురించి చాలా బాధపడుతున్నారు. అగ్రీమెంట్ వల్ల అసలు ఒక కార్ డ్రైవర్‌గా నా కొడుకు మీ దగ్గర పని చేయాల్సొస్తుందని చెప్పి చాలా బాధపడుతున్నాడు అని చెప్పేసి అన్న తర్వాత అప్పుడు దశరథ అంటాడనమాట. మరి ఏంటి ఆ 10,00,000 వాళ్ళ నాన్న ఇస్తా అన్నప్పుడు తీసుకొచ్చి ఇచ్చేసి అగ్రీమెంట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా! కార్తీక్ గూడా అలానే మొండికేసాడంటే అలా చేస్తే ఇంక ఇది ఒప్పుకోదు కదా! అందుకే
ఊరికే దాని తిక్క దానికి తిరగనికి ఏదో ఉంది, ఏదో ఉంది, వాడు ఏదో దాస్తుండు మన దగ్గర. వాడు ప్రతిసారి అంటాడు, "ఎందుకురా ఇదంతా ఇయ్యొచ్చు కదా!" అంటే, "నీ కూతురు కోసమే అత్త, నీ కూతురు కోసమే" అంటాడు. "నా కూతురు కోసం ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? నాకర్థం కావట్లేదు." అంటే, "నీకే అర్థమవుతుంది అత్త, ముందు ముందు నీకే అర్థమవుతుంది" అంటాడు. వాడు ఏదో మన దగ్గర దాస్తుండండి, నాకు అర్థం కావట్లేదు, కానీ ఖచ్చితంగా దాస్తున్నాడు అని చెప్పేస్తే అనుకోని ఇంక హనుమంతుడు, శ్రీరాముని గురించి ఒక కథ చెప్తుందనమాట సుమిత్ర. హనుమంతుని దగ్గరికి అందరూ రాక్షసులు వచ్చినప్పుడు తననంతా కట్టేసి శ్రీరాముల వారి దగ్గరికి తీసుకెళ్తున్నామని చెప్పి, బంధించామని చెప్పి వాళ్ళు అనుకుని హ్యాపీగా తీసుకొని వెళ్తారు. కానీ హనుమంతుడు శ్రీరాముడిని చూసిన తర్వాత వామ్మో రాముల వారు అని చెప్పి ఇంకా ఆ కట్టెలన్నీ తెంపేసుకుంటాడు. అప్పుడు ఆ రాక్షసులకు అర్థమైంది ఏంటి అంటే, హనుమంతుని మనం బంధించలేదు, తను కావాలనే బందీ అయ్యాడు రాముల వారి కోసము అని చెప్పి అనుకుంటారు కదా. సేమ్ అలాగనే కార్తిక్ కూడా ఇప్పుడు అలాగనే చేస్తున్నాడు. అది ముందు ముందు ఏం తెలుస్తుంది మనకు, అసలు ఏదో అయితే ఒకటి ఉంది అని చెప్పి ఇంకా సుమిత్ర అనుకుంటూ ఇంకా చాలా బాధపడుతూ ఇంకా శౌర్యకి ఇచ్చిన గిఫ్ట్స్ గురించి ఇట్లా అనుకుంటుందన్నమాట. ఈ 2 బొమ్మలే మన దగ్గర మిగిలిపోయాయండి, శౌర్యకి ఇచ్చేస్తే అయిపోతుండే, మన దగ్గరనే మిగిలిపోయాయి అంటే, అరే ఇచ్చేద్దాంలే మరి, ఇప్పుడు రేపు వస్తుందిగా ఇచ్చేద్దాం తి అంటే, ఇప్పటికే జోష్న చాలా బాధపడుతుంది. దీపన్ అంత కేర్గా చూస్తున్నారు, శౌర్యని నన్ను పట్టించుకోవట్లేదు, నాకన్నా వాళ్ళని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, వాళ్ళనే బాగా చూసుకుంటున్నారని చెప్పి చాలా ఫీల్ అవుతుంది. ఇంకా మళ్ళీ ఇవన్నీ తీసుకువెళ్ళినాం అనుకో ఇంకా రచ్చ రచ్చ చేస్తుంది. ఆ రోజే బొమ్మలన్నీ పడేసింది కదా దాని చిన్ననాటి జ్ఞాపకాలన్నీ, ఇప్పుడు కూడా అలాగే పాడేస్తుంది. ఎందుకండి, వద్దులేయండి కొంచెం జర, మనం ఇప్పటికే తల్లిదండ్రులలాగా దాని విషయంలో మనం ఫెయిల్ అయ్యామని అది అనుకుంటుంది. అందుకే ఎందుకు ఎక్కువ బాధ పెట్టడం, దానికి పెళ్లి చేసేసి అయిపోతుంది, ఒక బయటకి పంపించిన తర్వాత మనం అప్పుడు మంచిగా ఉండొచ్చులే అని చెప్పి ఇంకా చాలా ఇట్లా అంటదనమాట. షాకింగ్‌గా అని అంటది. ఆ విషయం అసలు జోష్నకి తెలిసిన జోష్న గుండె వలిగిపోతుండొచ్చు అనిపిస్తది అసలు. ఇంకా అనుకున్న తర్వాత ఇంకా అప్పుడే ఇంకా తన కళ్ళు తిరిగినట్లు కింద పడిపోయినట్టు ఉంటదనమాట. పడిపోయేసరికి ఇంక అప్పుడే దశరథ పోయి, "ఏమైంది సుమిత్ర? ఏమైంది? ఏమైంది? ఎందుకంత నీరసంగా ఉన్నావు? హాస్పిటల్‌కైనా వెళ్ళొచ్చు కదా!" అని చెప్పేసి అంటే, "ఏం లేదండి, జోష్న గురించి నేను పూజలు చేస్తున్నా, ఉపవాసాలు ఉంటున్నా కదా! మంచి భర్త దొరకాలి, కార్తీక్ లాంటి భర్త అని. అందుకే నేను పూజలు చేస్తున్నా, కొంచెం నీరసంగా ఉంది" అంటే, నిజం సుమిత్ర, నేను కూడా అదే కోరుకుంటున్నాను. మంచి భర్త దొరకాలి కార్తీక్ లాంటోడు, ఆ చెయ్యి పట్టుకునేది ఎవరు అని చెప్పి ఇంకా దశరథ కూడా అంటాడనమాట. నిజంగండి, దానికైతే మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అని చెప్పి ఇంక ఇద్దరు అనుకుంటారు. ఓకేలే చేస్తాను కానీ నువ్వేమైనా తిను అని చెప్పి ఇంకా వాళ్ళైతే తినుకుంటూ అయితే కూర్చుంటారనమాట. ఇంకా అప్పుడే కార్తీక్ మాత్రం ఇంకా కాంచన అన్న మాటలన్నీ గుర్తు చేసుకుంటుందనమాట. ఎందుకు అమ్మ ఇంతలా అసలు మాటలన్నది, అసలు నీ కడుపులో ఉన్న బిడ్డ మీద అసలు నీకేం ప్రేమ లేదు, నీకు ఫస్ట్ బిడ్డ ఉంది కదా, ఇంకా శౌర్య ఉంది కదా, ఇంకా ఈ బిడ్డ ఏం అవసరము అని చెప్పి చాలా మాటలు అంటది కదా. నువ్వు చాలా మూర్ఖంగా ఆలోచిస్తున్నావు, నువ్వు చాలా అసలు మంచిదానివి కాదు, నీ స్వార్థం నువ్వు ఆలోచించుకుంటావు, ఎవరి సంతోషం నీకు అవసరం లేదు, నువ్వు చాలా మూర్ఖంగా ఆలోచిస్తున్నావు అని చెప్పి చాలా మాటలు అనేసరికి ఆ మాటలతోనే బాధపడుతూ ఉంటాడనమాట కార్తీక్ దీప. ఇంకా కార్తీక్ అయితే బయట వచ్చి కూర్చొని చాలా బాధపడుతుంటే ఇంక అప్పుడేనైతే శౌర్య వస్తుంది కార్తీక్ దగ్గరికి. వచ్చి, నాన్న ఏం చేస్తున్నావు అంటే, "ఏం లేదు శౌర్య." రౌడీ, "ఏందిరా?" అని చెప్పేసి అంటే, "ఏం లేదు నాన్న" అని చెప్పేసి ఇంకా శౌర్యనైతే ఇద్దరు వచ్చి కూర్చున్న తర్వాత అప్పుడు కార్తీక్ అంటాడనమాట. అప్పుడు శౌర్య అడుగుతుంది, "నాన్న నేను మీ దగ్గర పడుకుంటాను, నిద్రొస్తుందా నాన్న, పడుకుందాము" అని అంటే అప్పుడు కార్తీక్ అంటాడు, "వద్దు రౌడీ, ఈరోజు నుంచి నీ బుక్స్, నీ బట్టలు అన్నీ నేను నాని వాళ్ళ రూమ్లో పెట్టాను కాబట్టి నువ్వు నాని దగ్గరనే పడుకోవాలి అని చెప్పి అనేసరికి ఇంకా శౌర్యకి ఇంకా బల్బు వెలిగిపోతుంది అనమాట. ఏంటి పారు అన్నట్టే అన్నాడేంటి అని చెప్పేసి, "ఏంటి నాన్న మీరు మొత్తం మారిపోయారు నాన్న, మీరు మొత్తం మారిపోయారు, నేను నీకు అవసరం లేదు, ఈ రౌడీ నీకు అవసరం లేదు, నన్ను ప్రేమగా చూసుకోవు, ఇంకా ఇప్పటి నుంచి నాకు ఏం కొనియవు, నన్ను చూడవు" అని చెప్పి ఇంకా ఏడుస్తూనే ఉంటుందన్నమాట. పారు అన్నట్టుగా ఇంకా మొత్తం ఏడవడము అంతా ఇట్లా పిచ్చి పిచ్చిగా చేస్తుంది. "అసలు నేను దగ్గరికి రాను, ఇంకా నీకు చాలా దూరంగా ఉంటాను, అసలు చూసావా నన్ను పడుకోమంటున్నావు, నువ్వు పారు అన్నట్టే అంటున్నావు, పారి నాని కూడా అలాగే చెప్పింది, నువ్వు మీ నాన్న ఇలా చూస్తాడు అలా చూస్తాడని నువ్వు అలానే చూస్తున్నావు" అనేసరికి ఇంకా కార్తీక్ ఇంకా షాక్ అయిపోతాడనమాట. "ఏంటి అసలు ఏం చెప్పింది నీకు" అనేసరికి, "ఏం చెప్పింది, నువ్వు అన్నదే చెప్పింది, పారు అన్నదే నువ్వు అన్నావు కదా, నువ్వు అనేదే పారు చెప్పింది, నువ్వు నీ దగ్గర పడుకోవద్దు అని అంటావు కదా, అదే అన్నది" అని చెప్పేసి ఇంకా అనేసరికి శౌర్య మాత్రం ఇంకా బాధపడుతూ వెళ్ళిపోతుందనమాట. అటు వెళ్ళిపోతుంటే ఆయనతో శౌర్యకి కాలుకి దెబ్బ తాకేసరికి ఇంకా కార్తీక్ అయితే ఉరికిపోయి పట్టుకుంటాడు. పట్టుకొని, "ఏమైందమ్మా, ఏమైందంటే దెబ్బ తాకింది, మండుతుంది" అని చెప్పేసి ఇంకా చాలా నొప్పినంతా కంట్రోల్ చేయడానికి ఇంకా తనకి అన్ని మాటలు చెప్తాడనమాట. చెప్పిన తర్వాత అప్పుడు శౌర్య ఏడుస్తూ ఉంటుంది, నొప్పొస్తుంది డాడీ" అని చెప్పి అన్న తర్వాత అప్పుడు కార్తీక్ అంటాడనమాట, "ఎందుకమ్మా ఈ నానంటే నీకు, నేను ప్రేమగా చూడట్లేదా చెప్పు, నేను ఎప్పుడైనా నిన్ను అసలు దూరం చేశానా, అసలు నీకు ఏదైనా కావాలంటే ఇప్పియకుండా ఊరుకున్నానా నేను చెప్పు,
అసలు రాత్రి నువ్వేం చేశావో చెప్పన్నా అంటే, అసలు ఏం చేశాను నాన్న అని చెప్పేసి అంటాదనమాట. అన్న తర్వాత నువ్వు రాత్రి పడుకున్న తర్వాత నీ కాలు అమ్మ పుట్టకు తగిలింది తెలుసా? ఇప్పుడు నీకు ఎంత నొప్పి పెడితే నువ్వు అమ్మ అని ఎట్లా అన్నావో మీ మమ్మీ కూడా రాత్రి అంతకు 10 ఇంతలు అన్నది తెలుసా? ఆ పెయిన్ అంతలా భరించింది. కానీ నిన్నేమైనా అందా? నిన్నేమైనా తిట్టామా? నిన్నొక్క మాట నేను అన్నామా? అసలు నీతోని చెప్పామా మేము ఇప్పటి వరకు అంటే, అవును చెప్పలేదు. ఎందుకు నాన్న అని చెప్పేసంటే, ఎందుకు చెప్పు? మీరంటే నాకు ఇష్టమనే కదా! నువ్వంటే ఇష్టము, శౌర్య పాప అంటే ఇష్టం కాబట్టే కదా నీకేం చెప్పలేదు, నీతోననలేదు. ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది కాబట్టే కదా చెప్తున్నాను. పారు ఇంక నీకేం చెప్పింది చెప్పు అంటే, అన్నీ చెప్పింది. అసలు మీరు చూసుకోరు. ఇంకొక పాప పుడితే కూడా ఇంకసలు నన్ను పట్టించుకోరు, చూసుకోరు. ఇంకో బేబీ వద్దు అని చెప్పాలి. వాళ్ళు ఏదన్నా అంటే ఏడవాలి, అల్లరి చెయ్యాలి అని చెప్పింది అనంటే, అసలు చెప్పు నువ్వు అలా చేస్తావా? నీకెప్పుడైనా ఈ నాన్న ఎప్పుడైనా నీ ప్రేమను తగ్గించాడా? నీకేమైనా కావాలంటే కొనియకుండా ఊరుకున్నాడా చెప్పు? ఇప్పుడు అమ్మకు అలా పుట్టకు తాకింది కాబట్టి నువ్వు నిద్రలో అలా అలా కాలు తగిలిస్తున్నావు కాబట్టి నువ్వు నాని దగ్గర పడుకోమని చెప్తున్నాను అంటే, ఓకే నాన్న పడుకుంటాను ఇప్పటి నుంచి అలాగే అని చెప్పేసి అంటుందన్నమాట శౌర్య. అన్న తర్వాత ఇంకా అప్పుడు కార్తీక్ అడుగుతాడనమాట. అసలు మరి ఇప్పటి నుంచి నువ్వు ఎవరైనా చెప్పిన మాటలు వింటావా? లేకపోతే అమ్మా నాన్న చెప్పిన మాటలు వింటావా? అంటే, అమ్మా నాన్న చెప్పిన మాటలే వింటాను డాడీ అని చెప్పేసి అంటుందనమాట. నేనైతే చిన్నప్పుడైతే మా అమ్మ నాన్న చెప్పిన మాటలు వినేవాడిని తెలుసా? ఇలా పారులాగా బయట వాళ్ళు ఏవి చెప్పినా నేను వినకపోయేటోడిని. నేను అమ్మ నాన్న చెప్పిన మాటలే వినేవాడిని అంటే, నేను కూడా అమ్మ నాన్న మాటలు చెప్పినవే వింటాను నాన్న. ఇప్పటి నుంచి అసలు సారీ నాన్న నేనేం అనను. నేను మీ మాటలే వింటాను. నేను ఇప్పటి నుంచి నాని దగ్గరనే పడుకుంటాను. కానీ పారు ఎందుకు అలా చెప్పింది అసలు? ఎందుకు అబద్ధాలు చెప్పిందంటే, అబద్ధాలు చెప్పలే పారు నాకు అమ్మమ్మ అవుతుంది కదా! అందుకే నేను ఆట పట్టిద్దామని అలా చేస్తుంది. నాకు చిన్నప్పుడు కూడా మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఇలాగే చేశారు. కానీ నేను మా అమ్మ నాన్న మాటలే విన్నాను. నేను ఎవ్వరి మాటలు వినలేదు అంటే నేను కూడా సేమ్ అలాగే వింటాను అని చెప్పి ఇంకా శౌర్య అంటుందనమాట. శౌర్యని మంచిగా మాటలతో మెప్పిస్తాడనమాట. అప్పుడు కార్తీక్ అనుకుంటాడు, అమ్మ చూసారా అసలు ఈ పారు, జోష్న నేను అక్కడ కట్ చేస్తే ఇక్కడికి వచ్చి నా కూతురు మైండ్ కూడా ఖరాబ్ చేస్తున్నారు. నా కూతురిని కూడా బాధ పెట్టాలని చూస్తున్నారు. నా కూతురుకు నాకు గొడవలు రావాలని చూస్తున్నారు. అసలు వీళ్ళని ఎలా చేస్తే మనుషులాగా మారుతారో ఏమో మూర్ఖులు. ఆ కుళ్ళు బుద్ధి మాత్రం పోనించుకోరు. ఎంత కుళ్ళుగా ప్రవర్తిస్తున్నారు చూడు అని చెప్పి అనుకుని అప్పుడు కార్తీక్ అంటాడనమాట. అమ్మమ్మ నిన్ను బాధ పెట్టింది కదా! అయితే ఇప్పుడు కూడా నువ్వు కూడా నవ్వుకుంటూ నీకు అలా ఆట పట్టించింది కదా! నువ్వు కూడా ఆట పట్టించాలి. ఓకేనా అంటే, ఓకే ఏం చేయాలి అని అంటే, ఇంకా కార్తీక్ ప్లాన్ చేస్తాడనమాట. శౌర్యని కూడా అలా ఆట పట్టిద్దామని చెప్పి పారుని చెప్పడానికి అని చెప్పి శౌర్యకి చెప్తాడు, నేర్పిస్తాడు. నువ్వు ఇట్లా అను అది ఇది అని చెప్పేసి అన్న తర్వాత ఇంకా అప్పుడే ఇంకా కార్తీక్ మాత్రం శౌర్యని ఎత్తుకొని, ఎప్పటికైనా ఈ నాన్న ప్రేమ ఎప్పటికి తగ్గదు. నువ్వంటే ప్రాణం. ఈ నాన్నకు కొన్నంత ప్రేమ శౌర్య పాప అంటే. ఎవ్వరు పుట్టినా ఈ శౌర్య మీద ఉన్న ప్రేమ శౌర్య మీదనే ఉంటుంది. నువ్వంటే నాకు పంచ ప్రాణాలు అమ్మకు నాకు. నువ్వు ఎవరి మాటలు వినొద్దు. అసలు ఎవరి మాటలు పట్టించుకోవద్దు అని చెప్పి ఇంకా తనని దగ్గరికి హగ్ చేసుకొని తన మైండ్ సెట్ మార్చి ఇంకా ఇంట్లోకైతే తీసుకొని వెళ్తారనమాట. ఇది మాత్రం జరిగింది. ఇంకా పారుకైతే మంచి డోస్ ఇస్తాడు. అండ్ వచ్చేసి జోష్న పెళ్లి సంగతి కూడా ఏమవుతుందో, ఇంకా జోష్నాకి పారుకైతే ఇంకా శివనారాయణ, దశరథ, కార్తిక్ అయితే మంచి గట్టి వార్నింగే ఇచ్చారు. ఇప్పటికే గట్టిగానే పడ్డది. ఇంకా రేపటి ఎపిసోడ్లో అయితే అసలు పారుకి ఇచ్చే షాక్తో పారు దడుచుకునే విధంగానైతే ఉంటుంది. కార్తిక్ ఇవ్వబోయే షాక్ అయితే అది ఏంటో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోనైతే ఇదన్నమాట. మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ కార్తీక దీపం అప్కమింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఇంకా మీ ఒపీనియన్ అయితే తెలపండి. ఓకేనా? ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంటిల్ దెన్ టాటా బాయ్ బాయ్.